everyone. I'm Dr. Sudha from Sudha Hospital, Hyderabad. మన ప్రీవియస్ వీడియోస్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే యూట్రస్లో క్యాన్సర్ని ఎలా గుర్తించాలి అనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో దీని ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. సో బయాప్సీ ద్వారా ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉందని గుర్తించాక ఫస్ట్ వీళ్ళకి తగిన టెస్ట్లు అవి ఎంఆర్ఐ సిటీ అవన్నీ చేసి అది ఎంతవరకు స్ప్రెడ్ అయిందో చూస్తాం. దాన్ని బట్టి ఒకవేళ ఇనీషియల్ స్టేజ్లో ఉంటే కనుక ఫస్ట్ సర్జరీ ప్రిఫర్ చేస్తాం. సో ఈ సర్జరీలో యూట్రస్, ట్యూబ్స్ అండ్ ఓవరీస్ అన్నీ కూడా రిమూవ్ చేయడం, ఇంకా ఎక్స్టెండ్ అయితే అదర్ స్ట్రక్చర్స్ని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. అండ్ సర్జరీ అయ్యాక ఈ స్పెసిమెన్ అంతా కూడా ల్యాబ్కి పంపించి మళ్ళీ దీంట్లో సెల్స్ ఎంతవరకు స్ప్రెడ్ అయ్యాయో చూసుకుని దాన్ని బట్టి నెక్స్ట్ అవసరమైతే వీళ్ళకి కీమోథెరపీ అంటే సెలైన్లో కీమోథెరపిటిక్ ఏజెంట్స్ అవి ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం ఆర్ రేడియోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునే వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి యంగ్ ఏజ్లో. సో ఇటువంటి వాళ్ళకి మరి యూట్రస్ తీయడం కరెక్ట్ కాదు కాబట్టి మరి వీళ్ళకి ఎలా ప్రొసీడ్ అవుతామంటే, ఒకవేళ వీళ్ళకి గనక వెరీ స్టార్టింగ్ స్టేజ్లో ఓన్లీ ఈ ఎండోమెట్రియం లైనింగ్లో మాత్రమే ఉంటే అప్పుడు వీళ్ళకి కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఇది తగ్గే ప్రయత్నం చేసి అది కొంచెం తగ్గిందన్న తర్వాత అప్పుడు వీళ్ళకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇచ్చి ఈ ప్రెగ్నెన్సీ పార్ట్ పూర్తయిన వెంటనే అప్పుడు నెక్స్ట్ హిస్టెక్టమీ చేయడం, ఇంకా మిగిలిన ట్రీట్మెంట్స్ యాజ్ యూజువల్ ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొంతమందిలో కీమోథెరపీ విత్ హార్మోన్స్ కూడా అంటే లైక్ హార్మోన్ థెరపీ అంటాం. హార్మోన్స్ తోటి కూడా కొన్ని వెరీ ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వండి ఎండోమెట్రియల్ కార్సినోమాకి ఇచ్చే ట్రీట్మెంట్స్. థ్యాంక్ యూ.